విమెన్ రిజర్వేషన్ బిల్ ఎందుకు? అసలు ఆడవారికి కోట అవసరమా? ఈ విషయాల గురించి మాట్లాడాలంటే మాత్రం నేను చరిత్రలోకి వెళ్ళాల్సిందే. భారతదేశ స్త్రీకి ఉన్నంత ప్రాముఖ్యత ప్రపంచంలో ఏ దేశంలోనూ స్త్రీకి లేదు. ఈనాటికి శుభకార్యాలు చేయాలి అంటే ఆడపడుచులే చేయాలి. యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా స్త్రీలు వారి ఓటింగ్ రైట్స్ కోసం పోరాడారు. కానీ మన భారతదేశంలో స్త్రీకి ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన స్త్రీ దిగ్గజాలు సరోజినీ నాయుడు లాంటి వారిని మీకు కోటా కావాలా అని అడిగినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? స్వాతంత్ర ఉద్యమంలోనే మేము మగవారితో సమానంగా పోరాడాము, స్వతంత్ర భారతంలో మాకు కోటా ఎందుకు అన్నారు. అంటే భారత స్త్రీ ఆత్మవిశ్వాసం అది. 1952లో ఫస్ట్ లోక్సభ ఏర్పడినప్పుడు 22 మంది స్త్రీలు ఉన్నారు. 70 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఇప్పుడు 542 లోక్సభ సీట్లలో 78 మంది మాత్రమే స్త్రీలు. ఈ గణాంకాలు చూస్తే మనకేమర్థమవుతుంది? ఆనాటి భారత స్త్రీ ఆత్మవిశ్వాసం ఎక్కడో సన్నగిల్లింది, భారత స్త్రీ వెనుకబడింది. అందుకే ఈ బిల్లు. ఇక ఈ బిల్లు వల్ల లాభాలేంటి? మాటలు ఎందుకు, వాస్తవాలే చూద్దాం. అద్భుతాలు సృష్టించిన విమెన్ లీడర్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటే పోలా. ఆనాటి డైనమిక్ లీడర్ ఇందిరాగాంధీతో మొదలు పెడితే పట్టుదలకు మరో పేరైన జయలలిత, మమతా బెనర్జీ, ఇక దయాగుణం, ఉదార స్వభావంతో మంచి పేరు తెచ్చుకున్న సుష్మా స్వరాజ్, ఇక ఈనాటి ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఆర్థికంగా 5వ స్థానంలో నిలబెట్టిన మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఇలా గొప్ప వ్యక్తులే కాదండి, మధ్యతరగతి కుటుంబాల్లో టైట్ బడ్జెట్లో కూడా సంసారాన్ని చక్కగా నడిపించే మన స్త్రీలు మరి దేశ దిశా నిర్దేశాలు నిర్ణయించే పాలసీ మేకింగ్లో ఉన్నత స్థానాల్లో ఉంటే, అంటే మగవారితో సమానంగా ఉంటే మరి దేశం ఎంత పురోగతి సాధిస్తుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పాలా? మరి ముందున్నవన్నీ మంచి రోజులేనా అంటే మాత్రం విమెన్ రిజర్వేషన్ బిల్ అనుకున్న 27 ఏళ్లకి ఫైనల్గా ఈరోజు బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. కానీ ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయ్యేది అంటే వాస్తవంలోకి వచ్చేది మాత్రం 2029లో. దానికన్నా ముందు 2026లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ సజావుగా పూర్తవ్వాలి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఉన్న 543 లోక్సభ స్థానాలను పెంచాక ఈ 33% రిజర్వేషన్ అప్లై చేస్తారు. కానీ ఈ డీలిమిటేషన్కి జనాభా తక్కువ ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్, కొన్ని పొలిటికల్ పార్టీస్ ఫేవరబుల్గా లేవు. అంటే ఈ డీలిమిటేషన్కి కూడా అడ్డంకులు ఉన్నాయి. మరి ఈ డీలిమిటేషన్ పక్కన పెట్టి ఉన్న సీట్లలోనే 33% ఆడవారికి ఇవ్వచ్చు కదా అంటే అది మంచి ఉద్దేశమే. కానీ అలా 33% అవ్వాలి అంటే ఇప్పుడు ఆడవారు ఉన్న 78 సీట్లకి ఇంకా 100 సీట్లు ఆడవారికి ఇస్తేనే అది 33% అవుతుంది. మరది అయ్యే పనేనా? మీరే చెప్పండి. ఈ రోజు పేపర్ మీద పాస్ అయిన బిల్లు 2029లో వాస్తవంలోకి రావడానికి ఉన్న అడ్డంకులను మన దేశం అధిగమిస్తుందా లేదా? మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే ట్యూన్డ్.